హాయ్ అండి, మిడిల్ క్లాస్ ప్రాపర్టీస్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగుండాలండి, అందరూ బాగుండాలి. అందులో మీరు మేము ఉండాలి. ఈరోజు మీకోసం ఒక మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ తీసుకొని వచ్చినానండి. పటాన్ చెరువు నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇక ఆల్మోస్ట్ మీరు నా వెనక ఉంది కదా, చూస్తున్నారు కదా అపార్ట్మెంట్. కన్స్ట్రక్షన్ కూడా అయిపోయి వచ్చింది. ఇంకొక 1 మంత్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుందండి. సో లోపల ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయో కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి మన లొకేషన్ హైలైట్స్ కూడా ఒకసారి చెప్తానండి. మన అపార్ట్మెంట్కి సంబంధించింది ఇది మనకు పటాన్ చెరువుకి ఆనుకొనే ఉంటుందండి. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోనే ఉంటుంది మనకి అపార్ట్మెంట్. ఇది మనకు అపార్ట్మెంట్ 400 గజాల్లో ఉంటుందండి. ఇందులో మనకు స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. అవి లోపల ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తానండి. ఇది పటాన్ చెరువు అంటే మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి. పటాన్ చెరువులో ఎంత డెవలప్ అయింది, ఎలా ఉంది, మొత్తం అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్లు. సో అలాంటి పటాన్ చెరువుకి చాలా దగ్గరలో ఉంటుంది మనది. చాలా తొందరగా డెవలప్ అయ్యే అపార్ట్మెంట్ అండి ఇది. ఇక్కడ ఐటీ సిటీకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఐటీ కంపెనీలకంతా చాలా దగ్గరలో ఉంటుంది. సో రానున్న రోజుల్లో ఐటీ కంపెనీ వాళ్ళు కూడా ఇటు సైడే వస్తారండి. ఎందుకంటే మీరు చూస్తున్నా అవంతా బిజీ రోడ్లు అయిపోయినాయి, బిజీ అయిపోయింది. అటు సైడు మనకు దొరకటం కూడా కష్టం ఉంది. సో అతి తొందరగా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది. సో ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి మీకు అవి కూడా నేను చూపిస్తాను. లోపల మీకు చెప్పాను కదా, ఈ అపార్ట్మెంట్లో మొత్తం మనకు 5 ఫ్లోర్లు ఉన్నాయండి. ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఒకసారి లోపల ఫ్లాట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇది ఓన్లీ ఈస్ట్ వెస్ట్ మాత్రమే ఉంటుందండి. సో ప్రతి ఫ్లాట్కి కూడా లోపల ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి ఫ్లాట్ లోపలకి వచ్చినాక ఎలా ఉందో చూడండి. ఒకసారి మనకి స్పేస్ కూడా బయట ఎంత వచ్చిందో చూడండి. లిఫ్ట్ కూడా వచ్చిందండి మనకు. ఆ ఫ్లాట్స్కి అయితే పక్కకే ముందుకే ఉంటుంది లిఫ్ట్ కూడా. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోయిందండి వర్క్ అంతా కూడా. ఇంకొక 1 మంత్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దామండి. చూసారు కదా అండి, ఇది లోపలికి వచ్చినాం మనము. హాల్ కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో. హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది. వెంటిలేషన్ చూస్తున్నారు కదా అండి. ఇప్పుడు ఈ చీకట్లో కూడా ఎంత మనకు వెలుతురు ఎలా ఉందో చూస్తున్నారు కదా. సో ఆల్రెడీ వర్క్ మనకు నడుస్తుంది, కరెంట్ వర్క్ కూడా నడుస్తుందండి. ఆల్మోస్ట్ వర్క్ కూడా అయిపోయి వచ్చింది అంతా. ఇప్పుడు చూసారు కదండి, మీకు హాల్ కూడా చూపించాను కదా. సో ఒకసారి డైనింగ్ ఏరియా కూడా చూద్దామండి మనము. చూడండి, హాల్లో నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు డైనింగ్ ఏరియా ఇది. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చినారండి మనకు. ఎక్కడ చూసినా కూడా ఇటు హాల్ అయినా డైనింగ్ రూమ్ అయినా కూడా చాలా స్పేస్ ఇచ్చి పెద్దగా కట్టినారు. మీరు చూస్తున్నారు కదా. మీరు ఇప్పుడు డైనింగ్ ఏరియా కూడా చూస్తున్నారు కదండి. ఇక్కడ డైనింగ్ ఏరియా వెనకనే మనకు పెద్ద మంచిగా బాల్కనీ కూడా ఇచ్చినారండి. ఒకసారి బాల్కనీ కూడా చూడండి ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మీకు ఒకసారి నేను కిచెన్ కూడా చూపిస్తాను. కిచెన్ కూడా చూడండి. ఇది మనకు ఓపెన్ కిచెన్ వచ్చిందండి. కిచెన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో మనకు కిచెన్ పక్కకే పూజ రూమ్ కూడా వచ్చిందండి. మీకు అది కూడా చూపిస్తాను. సో పూజ రూమ్ కూడా ఒకసారి చూడండి. మనకు కిచెన్ పక్కకే ఉంటుంది. పూజ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. దానికి సపరేట్ అంతా స్పేస్ ఇచ్చి చాలా పెద్దగా కట్టినారండి. ఇప్పుడు మీరు కిచెన్ చూస్తున్నారు కదా అండి. కిచెన్ కొంచెం ఇట్లా వస్తే మనకు వాష్ ఏరియా కూడా వస్తుందండి. ఒకసారి వాష్ ఏరియా కూడా చూడండి ఎలా ఉందో. చూసారు కదా అండి, వాష్ ఏరియా కూడా మనకు చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చినారండి. చాలా స్పేస్. అయితే మీరు కిచెన్ చూస్తున్నారు కదా అండి, మంచి మెటీరియల్ వాడినారు. మనకు గ్రైనైట్ వాడినారు. మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకైతే షింక్ వస్తుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఎలాంటి లైట్స్ కూడా వేయలేదండి. పగలే మీకు ఓపెన్ కిచెన్ అండి ఇది. ఎలాంటి లైట్స్ వేయకుండా కూడా మనకు వెంటిలేషన్ అయితే ఎలా వస్తుందో చూస్తున్నారు కదా పగలు కూడా. సో ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఆల్మోస్ట్ వర్క్ మొత్తం అయిపోయింది. ఇంకొక 1 మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇలాంటి టైంలో మీరు బుక్ చేసుకుంటే మీకు కలర్స్ అయినా కూడా, లేకపోతే కబోర్డ్స్ వర్క్ అయినా మీకు నచ్చిన డిజైన్లో కూడా చేసుకునే అవకాశం ఉంటుందండి. చూస్తున్నారు కదా అండి, బెడ్రూమ్ కూడా ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఇచ్చినారు. మనకి ఇక్కడైతే విండోస్ కూడా ఇచ్చినారండి వెంటిలేషన్కి. విండోస్ చూస్తున్నారు కదా. మీకు పగలు కూడా అసలు లైట్స్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా అంత వెలుతురు ఉందండి. మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించాను కదండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తానండి ఒకసారి. ఈ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి. చూస్తున్నారు కదా అండి, ఈ బెడ్రూమ్లో కూడా మనకైతే వెంటిలేషన్కి ఇలాంతా ఇచ్చినారు. వెంటిలేషన్ పరంగా అయితే మనకు ఇట్లా బెడ్రూమ్స్లో అయినా కానీ, ఓపెన్ కిచెన్లో అయినా, హాల్లో అయినా మీరు వెలుతురు చూస్తున్నా కదా. ఇప్పుడు ఒక్క లైట్ కూడా వేయలేదండి మనము.
సో వెళ్తురు చూడండి ఎలా ఉందో. కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చినారండి మనకు. కామన్ వాష్రూమ్ కూడా ఒకసారి చూడండి. అలాగే వాష్రూమ్ పైన మనకు అది సామాన్లు వేసుకోవటానికి కూడా ఇచ్చినారండి. ఒకసారి అయితే విండోస్ కూడా చూడండి, యూపీవీసీ విండోస్ ఇచ్చినారండి మనకి ఇక్కడ. సో కరెంట్ బోర్డ్, స్విచ్ బోర్డ్స్ కూడా చూడండి. మెటీరియల్ అయితే నెంబర్ 1 మెటీరియల్ అండి. మెటీరియల్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కూడా అవ్వలేదు. మెటీరియల్ అంతా బాగుంటుంది. సో ఇది మనకు ప్రతి ఫ్లోర్కి కూడా 2 ప్లాట్స్ ఇచ్చినారండి. చూసినారు కదా, ఈస్ట్ వెస్ట్ మాత్రమే ఉంది. మొత్తం 5 ఫ్లోర్లు ఉంటుంది. మీకు ఇక్కడ ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదండి. చూస్తున్నారు కదా అండి, మనకి అపార్ట్మెంట్ మొత్తం కూడా చూస్తున్నారు కదా. మొత్తం మనకు ఇది 5 ఫ్లోర్లు ఉంటుందండి. ప్రతి ఫ్లోర్కి కూడా 2 ప్లాట్స్ ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ ఉన్నాయండి. ఇది మనకు 1300 SFTతో ఉంటుంది. సో ఇంకా 1 మంత్లో మొత్తం కంప్లీట్ కూడా అయిపోతుందండి. వర్క్ చిన్న పెండింగ్స్ ఉన్నాయి, అవి కూడా 1 మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో మీరు ఇలాంటి టైంలో బుక్ చేసుకున్నారు అనుకుంటే చేస్తే మీకు కూడా అంటే పెయింటింగ్ కావచ్చు, కబోర్డ్ వర్క్స్ కావచ్చు, ఇంకేమన్నా మీ డిజైన్స్ ఏమన్నా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకొని కూడా చేయించుకోవచ్చండి. సో ఇంక ఇది ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకు 52 lakhs పడుతుందండి ఒకటి. ఇది HMD అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కదా మనకు. సో 85 నుంచి 90% వరకు మనకు లోన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. సో డైరెక్ట్ మీకు స్క్రీన్ మీద అయితే బిల్డర్ నెంబర్ ఇస్తున్నానండి. మీరు ఇందులో ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా బిల్డర్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. ఒక్కసారి సైట్ విజిట్ చేసి ఇది ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు చూడండి. ఇది HMD అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకు 85 నుంచి 90% వరకు లోన్ కూడా వస్తుందండి.